హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి వేయకుండా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. స్పెషల్ పూజలు, వ్రతాలు, కార్తీక మాసం లాంటి పుణ్య పర్వదినాల్లో చాలా మంది నాన్ వెజ్ తో పాటు ఉల్లి వెల్లుల్లిని కూడా అవాయిడ్ చేస్తారు. ఇది చాలా మంచి విషయం. ఎంతో పుణ్యగతులను ప్రసాదించే కార్తీక మాస పర్వదినాల్లో ప్రతి ఒక్కరూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకుని భక్తితో మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆరాధించాలి. మాంసాహారం, ఉల్లి వెల్లుల్లిని తినడం వలన వాటిలోని తామసిక గుణాన్ని పెంచే లక్షణాలు మనలోని సాత్విక స్వభావాన్ని న్యూట్రల్ చేస్తాయి. సో ఇలాంటి తామసిక లక్షణాలున్న పదార్థాలని తినకపోవడమే ఉత్తమం. ఇలా వీటిని తినని వారు ఉల్లి వెల్లుల్లి వేయకుండా కూడా టేస్టీగా థిక్ గ్రేవీతో కర్రీస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ ప్లేలిస్ట్ లో ఇంకా ఇలాంటి ఉల్లి వెల్లుల్లి వేయని కర్రీస్, స్పెషల్ రైస్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ కర్రీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ తో థిక్ గ్రేవీగా రోటీ, చపాతీ, పుల్కాల్లోకి కాంబినేషన్ గా చాలా బాగుంటుందండి. నార్మల్ రైస్, స్పెషల్ రైస్ లో కూడా బాగానే ఉంటుంది. ఓకే, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన మిక్స్డ్ వెజిటేబుల్స్ ని తీసుకున్నానండి. వీటి ప్లేస్ లో మీరు మరే ఇతర వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా పీల్ ఆఫ్ చేసేసి 2-3 సార్లు వాటర్ తో క్లీన్ చేసి పక్కన పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ నుంచి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకుని, ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి 2 ఇంచుల చెక్క, ఒక చిన్న అనాస పువ్వు, ఒక 5-6 లవంగాలు, 3 యాలుక్కాయలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసి 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మెలన్ సీడ్స్ అండి, పుచ్చగింజలు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. వీటిని వేయడం వలన థిక్ గ్రేవీ వస్తుంది కర్రీకి. వీటికి బదులు నువ్వులనైనా లేదా పచ్చి కొబ్బరినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టమాటాలని ఇక్కడ చూపిస్తున్నట్లు 2 వైపులా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పీల్ ఆఫ్ చేసుకున్న 2 బంగాళదుంపలు, ఒక 10 వరకు బీన్స్, అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్, వీటన్నింటినీ వేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో 1 నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని వేసిన తర్వాత మూతను ఉంచి మీడియం ఫ్లేమ్ లో 1 విజిల్ రానివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయే వరకు పక్కన పెట్టి ఉంచండి. కూరను వండేలోపు గ్రీన్ పీస్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని నాననివ్వండి. తర్వాత మరొక గిన్నెలో వేడి నీటిని తీసుకుని అందులోకి తగినంత ఉప్పు, పసుపుని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ని వేసి పక్కన పెట్టి ఉంచండి. కాలీఫ్లవర్ ని ఇలాగా ఉప్పు, పసుపు వేసిన వేడి నీటిలో వేయడం వలన పురుగులు ఏమన్నా ఉంటే పోతాయి. కుక్కర్ కంప్లీట్ గా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్ని విధంగా ఒక 50% కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ లోని స్పైసెస్ అన్నింటినీ వాటర్ తో సహా అలానే ఉంచేసి వెజిటేబుల్స్ అన్నింటినీ సెపరేట్ చేసేసుకోవాలి. 50% కుక్ అవడం వలన టమాటాలు ఈజీగానే పీల్ ఆఫ్ అయిపోతాయి. ఈ విధంగా తొక్కను తీసేసిన తర్వాత కుక్కర్లోని ఈ స్పైసెస్ ని, టమాటాలని వాటర్ తో సహా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కుక్కర్ లోంచి సెపరేట్ చేసిన వెజిటేబుల్స్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టి ఉంచాను. ఇక్కడ నేను క్యాప్సికాన్ని కూడా తీసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ ని వేసి, బటర్ కరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ని వేసి అటు ఇటు కాస్త రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన తీసేసుకోవాలి. మరీ ఓవర్ గా ఫ్రై చేయకూడదండి, పన్నీర్ ని గట్టిగా అయిపోతుంది. కాస్త సాఫ్ట్గా ఉన్నట్టుగానే వేయించి పక్కకు తీసేసుకోవాలి. ఇక్కడ నేను కర్రీ టేస్ట్ కాస్త రిచ్ గా ఉంటుందని పన్నీర్ ని వేస్తున్నానండి, మీరు స్కిప్ కూడా చేయొచ్చు. పన్నీర్ ని తీసేసిన తర్వాత ఇందులోకి నానబెట్టిన బఠానీని వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత వేడి నీటిలో వేసిన కాలీఫ్లవర్ ని కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు బటర్ లో వేయించాలి. వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా బటర్ లో వేయించడం వలన వాటికి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. కాలీఫ్లవర్ కూడా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికాన్ని కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించాలి. కాలీఫ్లవర్ వేడి నీటిలో వేసాం కాబట్టి కుక్కర్ లో వేసి ఉడికించక్కర్లేదండి, మరీ మెత్తగా అయిపోతుంది. అలాగే క్యాప్సికం, బఠానీ కూడా తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఇలా బటర్ లో వేసి వేయిస్తే సరిపోతుంది. ఈ 3 కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉడికించిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. ఉడికించిన వెజిటేబుల్సే కాబట్టి వేగడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి. ఇక్కడ మీరు కుక్కర్ లో వేసి వెజిటేబుల్స్ ని ఉడికించకుండా డైరెక్ట్ గా బటర్ లో వేసి వేయించొచ్చండి, కానీ చాలా ఎక్కువ సమయం పడుతుంది వెజిటేబుల్స్ అన్ని వేగడానికి. ఈ విధంగా ఒకసారి కుక్కర్ లో వేసి ఉడికించుకుని ఆ తర్వాత బటర్ లో వేసి వేయించుకుంటే వెజిటేబుల్స్ కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. కర్రీ కూడా తొందరగా తయారైపోతుంది. ఈ వెజిటేబుల్స్ లో నేను కొద్దిగా సాల్ట్ ని కూడా వేసానండి.
ఈ విధంగా వేగిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ ఎనైస్, కొద్దిగా జీలకర్రని వేసి 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, స్పైసెస్ ని టమాటాలని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసేయాలి. వేసిన పేస్ట్ అంతా కూడాను ఆయిల్లో చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. ఇక్కడ మీరు స్పైసెస్ అన్నింటినీ మీరు తినేదానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. వీటితో పాటు ఉప్పును కూడా వేసుకుని అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు అంతా కూడాను గ్రేవీలో చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వేయించిన కసూరి మేతిని కూడా క్రష్ చేసి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ గ్రేవీ అంతటి పైకి ఆయిల్ తేరేలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా ఉడికి ఆయిల్ పైకి తేరిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని వేసేసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా వెజిటేబుల్స్ కి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకుంటే సరిపోతుందండి. ఈ వెజిటేబుల్స్ అన్ని ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ ఉడకనవసరం లేదు. గ్రేవీ కూడా మనకి ఆయిల్ పైకి తేరి ఉడికిపోయింది. సో వాటర్ కొద్దిగా వేసి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు కర్రీ ఉడికితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఫ్రై చేసిన పన్నీర్ని కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ ని అడ్జస్ట్ చేసుకోవాలండి. కారం గాని ఉప్పు గాని ఏమైనా పడేటట్టయితే ఈ స్టేజ్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నానండి. మీరు దీని ప్లేస్ లో మరే ఇతర మసాలా పౌడర్లు ఉన్నా వేసుకోవచ్చు. కిచెన్ కింగ్ మసాలా గానీ, పావ్ బాజీ మసాలా గానీ, లేదా గరం మసాలా ఉన్నా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలా పౌడర్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టు మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత కర్రీ విధంగా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీమ్ ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. క్రీమ్ ని వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించండి. గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు తినడానికి తగ్గట్టుగా ఎలా ఉండాలో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి రెసిపీని ఇలాగే ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ కర్రీ చపాతీ, రోటీ, పుల్కాల్లోకి కాంబినేషన్ గా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ రెసిపీని ఇదే విధంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.